హలో ఆల్, వెల్కమ్ టు ప్రేరణ ఛానల్. ఈవేళ మనం ఒక కథతోటి మన సిరీస్ని స్టార్ట్ చేద్దామా. పూర్వం రురుకుమారుడు అని ఒక మహర్షి కొడుకు ఉండేవాడు అనమాట. ఆయన వాళ్ళ నాన్నగారేమో చవన మహర్షి, వాళ్ళ అమ్మగారు ఘృతాచి అని ఒక అప్సరస్ అనమాట. అతను చాలా అందంగా ఉండేవాడు, వేదాధ్యయనం చేసేవాడు, చాలా తపస్సు కూడా చేస్తూ ఉండేవాడు. సరే, అతనికి ఏమైంది, మ్యారేజ్ సెటిల్ అయింది. ప్రమద్వర అనే అమ్మాయితోటి పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళు అనుకున్నారు. ఈ ప్రమద్వర ఎవరు అంటే విశ్వావసుడు మేనక వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మాయి అన్నమాట. సరే, పెళ్లి చేద్దామని నిశ్చయించారు. అయితే పెళ్లి ముహూర్తానికి కొంతకాలం టైం గ్యాప్ వచ్చిందనమాట పెళ్ళి అవ్వడానికి. ఈలోగా ఏమైంది, ఓసారి ప్రమద్వర అలా ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళి అక్కడ పాము కాటుకి గురై ఆమె చనిపోతుందన్నమాట. చనిపోయేటప్పటికి అందరూ కూడా చాలా బాధపడతారు. అయ్యో, పెళ్ళి అనుకునేటప్పటికి ఇలా అయింది, ఈ అమ్మాయి ఆయువు తీరిపోయింది, అది ఇది అని చాలా బాధపడతారు. ఈ రురుకుమారుడు కూడా అక్కడికి వస్తాడు. ఆమె బాడీ దగ్గరికి వచ్చి గట్టిగా ఏడవడం మొదలెట్టేటప్పటికి అందరూ సముదాయిస్తారు. ఏం చేస్తారు నాయన, ఆమె ఆయుష్ తీరిపోయింది, వెళ్ళిపోయింది, నువ్వు ఇలా ఏడిస్తే తిరిగి వస్తుందా అని. కానీ ఆ అబ్బాయి ఎవరు చెప్పిన మాట వినడు. అలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. కాసేపు అయ్యేటప్పటికి అందరూ ఆ అబ్బాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయేటప్పటికి ఆ అబ్బాయి గట్టిగా అరవడం మొదలెడతాడు. ఎవరైనా మా ఈ ప్రమద్వరని బతికిస్తారా, అలా బతికిస్తే నేను నా తపశ్శక్తిలో సగం వాళ్ళకి ధారపోసేస్తాను అని గట్టిగా అరవడం మొదలెడతాడు. సరే, అడవిలో అతను అరిచేది ఎవరు వింటారు, ఎవరు వినరు. కానీ కాసేపటికి ఒక అశరీరవాణి, అంటే ఏంటి, బాడీ అనేది ఉండదు, ఆకాశంలోంచి లేదు, కనబడకుండా మాటలు వినబడతాయి. అశరీరవాణి అంటుంది, నువ్వు ఎంత ఏడ్చి లాభం ఏంటి, ఈమె ఆయుష్ తీరిపోయింది, ఈమె వెళ్ళిపోయింది, నువ్వు అనవసరంగా నీ తపశ్శక్తి ఎందుకు ధారపోస్తున్నావు అని అడుగుతుంది. అడిగినా కానీ ఈ అబ్బాయి వినిపించుకోడు. లేదు, నాకు నా ప్రమద్వర కావాలి, నా ప్రమద్వర నాకే కావాలి అని చెప్పి ఏడవడం మొదలెడితే అశరీరవాణి ఏమంటుందంటే, ఒక ఉపాయం ఉంది, ఒక పని చేయి, నువ్వు నీ ఆయుష్లో సగం ఆయుష్ ఈ అమ్మాయికి ఇచ్చేస్తే ఈ అమ్మాయి బతుకుతుంది, అప్పుడు ఇద్దరు హాయిగా సంతోషంగా ఉండండి అంటుంది. సరే అంటాడు. సరే అని ఏదో ఒక చిన్న ప్రక్రియ ఏదో చేస్తారు. ఆ అమ్మాయి లేచి కూర్చుంటుంది. పెద్దవాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. వాళ్ళు హాయిగానే ఉంటారు. అయితే ఏమైంది, ఆ అబ్బాయికి అప్పటి నుంచి పాములంటే ఒక విపరీతమైన ద్వేషం పట్టుకుని ఏం చేసేవాడు, పెళ్ళయ్యాక కూడా వేదాధ్యయనం చేసేవాడు, తపస్సు చేసేవాడు, అన్నీ చేసేవాడు. కానీ ఖాళీ ఉన్నప్పుడల్లా అడవిలోకి వెళ్ళి ఆ పుట్టలన్నీ కొడుతూ ఉండేవాడు అనమాట. కొట్టి అందులో ఉండే పాములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బయటికి లాగి చంపేస్తూ ఉండేవాడు. సరే, ఈ విషయం వాళ్ళ భార్యకి తెలిసింది, పెద్దవాళ్ళకి తెలిసింది, అందరూ నచ్చ చెప్పారు. ఎప్పుడో ఏదో అయిపోయింది, ఇప్పుడు అలా పాముల మీద నువ్వు ద్వేషం అనేది పెట్టుకోకూడదు, అది కరెక్ట్ కాదు, నువ్వు వదిలేసే, ఇప్పుడు మీ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు కదా అంటే అన్నా కానీ ఈ అబ్బాయి ఎవరి మాట వినేవాడు కాదు. అదే పనిగా పెట్టుకుని చేస్తూ ఉండేవాడు. అలాగే ఓ రోజు అడవిలోకి వెళ్ళి ఒక పుట్ట కనబడితే దానిలోంచి ఒక పాముని తీశాడు. అదేంటంటే దాన్ని ఉడుంబం అంటారు. అంటే ఏంటంటే పాపం దానికి విషం అనేది ఏ ఉండదు, ఊరికే మన నీటి పాములాగా అనమాట. దాన్ని తీసి చంపబోతూ ఉంటే ఆ పాము ఏముంటుంది, ఆగు, నన్ను ఎందుకు చంపుతున్నావు, నేనేమైనా నీకు అపకారం చేశానా అని అడుగుతుంది మానవ భాషలో. ఈ అబ్బాయికి చాలా ఆశ్చర్యం వేస్తుంది, రురుకుమారుడికి, ఇదేంటి పాము మానవ భాషలో మాట్లాడుతుంది అని. సరే, కాసేపటికి ఆ పాము ఒక మానవ శరీరాన్ని ధరిస్తుందన్నమాట. ధరించి అంటుంది, నేను ఉట్టి నీటి పాముని కదా, నాలో విషం అనేది కూడా ఉండదు కదా, నువ్వెందుకు నన్ను చంపుతున్నావు, ఇంకోటి ప్రమద్వరని చంపింది అది వేరే ఏదో పాము, అది అయిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయి బతికింది కదా, నువ్వెందుకు ఇంత పెట్టుకున్నావు అంటాడు. అని తర్వాత చెప్తాడు. ఏమంటాడంటే తన కథ చెప్పడం మొదలెడతాడనమాట. ఏంటంటే, నా పేరు సహస్రపాదుడు, నేను కూడా నీలాగే మునికుమారుణ్ణే. నాకు చిన్నతనంలో అల్లరి బాగా చేసేవాడు. నా అల్లరి కోసం అందరినీ ఆట పట్టించడానికి ఏం చేసేవాడిని అంటే, గడ్డితోటి పాములాగా చేసి ఎవరైనా కళ్ళు మూసుకు కూర్చున్నా ఏదైనా పరాగ్గా ఉన్నా వాళ్ళ మెళ్ళలో వేసేవాడిని. వాళ్ళు కంగారు పడిపోయి కేకలు పెడితే వాళ్ళు చూసి ఆనందిస్తూ ఉండేదాన్ని. ఇలాగా చేయగా నాకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఇలాగ అందరినీ ఆట పట్టిస్తూ ఓసారి మా గురువుగారి అబ్బాయి మెళ్ళలోనే ఇలా గడ్డి పాముని వేసేటప్పటికి ఆ గురువుగారు అబ్బాయి కాస్త పాపం ఆ భయానికి లోనే మరణించాడు.
అప్పుడు గురువుగారు ఏంటంటే నన్ను శపించారు, ఇలా ఉడుంబంగా మారిపో అని శపించారు. అలా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నీటి పాములాగా ఇక్కడే బతుకుతున్నాను. నువ్వు ఒక్కటి ఆలోచించు, నేను తెలియక చిన్నతనంలో చేసిన తప్పుకే ఇంత శిక్ష ఇన్నాళ్ళు ఉన్నా కదా, మరి నువ్వు తెలిసి తపస్సు చేసుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ పాముల్ని చంపుతున్నావు. నువ్వెంత నష్టానికి గురవుతావు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతాడు. అడిగేటప్పటికి అప్పుడు ఈ రుణకుమారుడికి అర్థమవుతుంది, అమ్మో నేను చేసేది తప్పు అని. అయితే తప్పు అని అర్థమవుతుంది, కానీ చివరిలో ట్విస్ట్ ఏంటి తెలుసా? అతని ద్వేషం అతనిది అలాగే ఉండిపోతుంది. ఎంతలా ఉండిపోతుందంటే, మీరు మహాభారతం మొదట్లో విన్నారో లేదో, జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తాడు అని. ఈ జనమేజయుడు సర్పయాగంలో ఒక ఋత్విక్కుగా వెళ్ళి ఇతను కూర్చుంటాడనమాట. అంటే సర్పాలన్నీ చనిపోవాలని జనమేజయుడు చేస్తాడు ఒక యాగం. అందులో అంటే ఆ ద్వేషం అనేది అలా మిగిలిపోతుంది. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ అబ్బాయి ఈ రుడుకుమారుడి లైఫ్ చూసామనుకోండి, ఫస్ట్ ఏంటి, పెళ్ళి కుదిరింది అని చాలా విపరీతమైన సంతోషం వేరు, విపరీతమైన సంతోషం వేరు. దాన్ని ఏమంటారంటే హర్షం అంటారు, అంత విపరీతమైన సంతోషం. ఇంకోటి, తర్వాత ఆమె చనిపోగానే ఏమైంది, విపరీతమైన బాధ, అమర్షం. ఈ రెండింటికి కూడా లోనయ్యాడు. మళ్ళీ పావుల మీద ఏమయ్యాడు, ఒక రకమైన ద్వేషం. అవి అప్పుడెప్పుడో ఏదో అయింది, ఇప్పుడెందుకు ద్వేషం పెట్టుకోవాలి, విపరీతమైన ద్వేషం. ఈ మూడు డెవలప్ చేసుకున్నాడు అనమాట. ఈ మూడు డెవలప్ చేసుకోవడం వల్ల ఎంతటి మునుకమారుడైనా కానీ తను సరిగ్గా ఆలోచించలేకపోయాడు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అందుకే మనుషులకి, ముఖ్యంగా మనెవరికి కూడా అలాంటి గుణాలు ఉండకూడదు అనే సూచన కోసం పరమాత్మ ఏం చెప్పారంటే, యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్ సచమే ప్రియః అని పరమాత్మ ఒక శ్లోకంలో చెప్పారన్నమాట. ఏమన్నారు పరమాత్మ, ఎవరిని చూస్తే ఈ లోకంలో ఎవరు కూడా భయాన్ని పొందరు. అంటే ఇప్పుడు ఆ ఇందరి దాంట్లో ఉంది, ఆ పావులన్నీ అతన్ని చూసి భయపడతాయి కదా, అలాగే ఎవరు ఈ లోకాన్ని చూసి భయపడకుండా ఉంటారో అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. దాంతోపాటు హర్షామర్ష భయోద్వేగై, అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, హర్షం విపరీతమైన ఆనందం, అమర్షం విపరీతమైన బాధ, అలాగే భయం, ఏ సందర్భంలో ఏదో చిన్న చీమ చూస్తే భయం, దోమ చూస్తే భయం, అది చూస్తే భయం, ఇది చూస్తే భయం. అలాగే ఉద్వేగం అంటే ఏంటంటే యాంగ్జైటీ అనమాట, ఎక్కువ ఆలోచన. ఈ ఉద్వేగం ఇవన్నీ లేని వాళ్ళు, వీటిని కంట్రోల్లో పెట్టుకోగలిగిన వాళ్ళు నాకు చాలా భక్తులు, నాకు చాలా ప్రియులు అంటున్నారు. మీరు ఇక్కడ ఈ శ్లోకాన్ని మామూలుగా తీసుకున్నాం అనుకోండి, నిజంగా కృష్ణ పరమాత్మకి ఇష్టమైన వాళ్ళు మనం అవ్వడం కన్నా మనకు కావాల్సిన లాభం ఏముంటుంది చెప్పండి, అంతకన్నా గొప్పదేమైనా ఉంటుందా? అది. సో వాళ్ళంతా నాకు ప్రియులు అన్నారు. సెకండ్, దీన్ని మామూలుగా టుడే వరల్డ్లో ఆలోచించామనుకోండి, బయలాజికల్గా ఈ గుణాల్ని అంటే ఎక్కువ పొంగిపోకుండా, ఎక్కువ కుంగిపోకుండా, సమానంగా బ్యాలెన్స్డ్గా ఉండడాన్ని పరమాత్మ ఏమంటారు అంటే సమస్థితి అంటారు. అంటే పరమాత్మ ఈ సమస్థితి ఫ్రెండ్స్ విషయంలో ఎలా ఉండాలో చెప్పారు, ఫీలింగ్స్ విషయంలో ఎలా ఉండాలో చెప్పారు కదా, కొన్ని శ్లోకాల్లో చెప్పారు. నిజంగా మనం పరమాత్మ చెప్పినట్టుగా ఈ సమస్థితిని ఆయన చెప్పినట్టుగా మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి, మనం ఏమవుతుంది, మన జీవితాన్ని మనమే చక్కగా నడుపుకోగలం. ఇవాళ రేపు అందరికీ కౌన్సిలర్లు అవసరం పడుతున్నారు. కౌన్సిలర్లు ఏం చేస్తారు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యి అని ఒక సలహాలు ఇస్తారు. అలా కాకుండా మనం ఈ పరమాత్మ చెప్పిన శ్లోకాలనే బాగా మనసులో పెట్టుకొని, మనకి ఎటువంటి ఫీలింగ్ వచ్చినా కానీ మనమే పరిశీలించుకుంటూ, కృష్ణ పరమాత్మ ఇలా కాదు ఇలా ఉండమన్నారు, బ్యాలెన్స్గా ఉండమన్నారు అని మనమే బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది. నిజంగా మనకి ఏమైనా సైకాలజిస్టులు అవసరం పడతారా? అసలు పరమాత్మను మించిన సైకాలజిస్ట్ ఎవరైనా ఉన్నారా? అందుకని నేనేం చేస్తానంటే ఇంకో 2-3 ఎపిసోడ్స్లో ఇవి కూడా చెప్తా. ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎలా ఉండాలి, ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎలా ఉండాలి, ఈ సమస్థితి అనేది ఎలా సాధించాలి అనేది మనం రాబోయే ఎపిసోడ్లో చెప్పుకుందాం. మీరు కూడా ఏం చేస్తారంటే ఈ శ్లోకాల్ని బాగా అర్థం చేసుకుని బట్టి పట్టండి, మనసులో పెట్టుకుని ఎప్పుడు ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఒక్కసారి ఈ శ్లోకాలని గుర్తు చేసుకుంటే కనుక ఈ శ్లోకాలు మీకు ఎలా ఉపయోగపడతాయో అనేది మీకు అర్థమవుతుంది. పెద్ద అయ్యాక కూడా ఇవి మీకు సరైన దారిని చూపిస్తాయి. ఇంకా మనకి యాంగ్జైటీలు కానీ, డిప్రెషన్లు కానీ, సైకాలజిస్టుల అవసరం అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే పరమాత్మ లాంటి పెద్ద సైకాలజిస్టే మనతో ఉన్నారు కదా, ఇంకా మనకి అవన్నీ అవసరం లేదు కదా.
సో అందుకని ఫస్ట్ ఇవాళ ఏం చేద్దామంటే ఈ ఎపిసోడ్లో చెప్పినట్టు ఈ 4 లక్షణాల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, మనని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా ఈ సమస్థితిని ఎలా సాధించాలి అనేది పరమాత్మ చెప్పిన శ్లోకాలతో పాటు మనం నేర్చుకుందాం. సరేనా? సరే, మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామే. బాయ్.